ఇది మీ ఇష్టమైన వారి కోసం, ఎవరి కోసమైనా మమ్మీ, డ్యాడీకే కానీ, హస్బెండ్స్‌కే, కిడ్స్‌కి ఎవరికైనా ఏది అకేషన్ అప్పుడు ఇది మాత్రం ట్రై చేయండి. మస్ట్‌గా ఫిదా అయితారనమాట. అంత బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. కలాకండ్ అండి పన్నీర్‌తోని. ఒక్కసారైతే ట్రై చేయండి. ఇప్పుడైతే చూసేయండి. 250 గ్రామ్స్ అయితే మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకున్నా. అది ఒక 1 మినిట్ అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ ఏమో 400 గ్రామ్స్ పన్నీర్ మొత్తం చిన్నగా స్మాష్ చేసుకోవాలి. నేను చేస్తున్నా చూడండి అలా. మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్మాష్ చేసిందంతా మనం ఆ మిల్క్ మేడ్‌లో యాడ్ చేసుకోవాలి ఇంకా. కొంచెం కొంచెం మొత్తం యాడ్ చేసేసుకోవడమే. ఇది మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది కదా! దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక్క స్పూన్ మాత్రం ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ సరిపోతుంది. టేస్ట్ చేయండి. చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇట్లా మొత్తం దగ్గర పడేదాకా ఒక 10 మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఒక టిఫిన్ దాంట్లోకైతే నెయ్యి యాడ్ చేసుకొని, ఇప్పుడు రెడీ అయిన కలాకండ్‌ని మొత్తం అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అది మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంక అంతేనండి. రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. హలో బబుల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి కట్ చేసుకోవడమే. ఇట్లా 1 అవర్ తర్వాత ఇలా వస్తుందండి. బాయ్ బాయ్. టేక్ కేర్.